గరగపర్రు ఘటన చాలా సున్నితమైనందునే అక్కడికి వెళ్లలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అంబేద్కర్, అల్లూరి సీతారామరాజులు కేవలం ఒకే వర్గానికి చెందిన వాళ్లు కారని, వాళ్లు అందరి నాయకులన్నారు. అంబేద్కర్ దేశంలోని ప్రతి ఒక్కరికి ప్రియతమ నాయకుడన్న ఆయన, అల్లూరి సీతారామరాజు ప్రతి గిరిజనులతో కలిసి పోరాడిన మహనీయులన్నారు. ఆదిలోనే పరిష్కరించాల్సిన సున్నితమైన సమస్యలు పెద్దవిగా మారి అందరినీ ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. అంబేద్కర్ను సరిగ్గా అర్థం చేసుకున్న వారెవరూ ఆయనను వ్యతిరేకించరని పవన్ చెప్పారు. గరగపర్రు విషయంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అక్కడ కేవలం అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పెట్టి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడం వల్ల దాన్ని ఎవరు ఒప్పుకోకపోవడం, ఎన్ని ఇబ్బందులన్నీ జరిగినాయి, రకరకాల గొడవలు జరిగినాయి. కాకపోతే ఇది నేను మాట్లాడితే వచ్చే చాలా సున్నితమైన అంశం. నేను వచ్చి మాట్లాడితే సమస్య ఏమవుతుందంటే, ఇంక్లూడింగ్ మన ఆక్వా ఫుడ్ పార్క్లో కూడా నేను అక్కడికి రమ్మంటే నేను ఎందుకు ఆలోచించానంటే, నాతో పాటు అనేక మంది ఉత్సాహవంతులు యువత వస్తారు. వాళ్ళతో పాటు ఎలాంటి సంఘ విద్రోహ శక్తులు చేరుతాయో నాకు తెలీదు. అందుకని ఇలాంటి పర్సనల్ విజిట్స్ చేయటం, గరగపర్రులు కూడా విజిట్ చేయకపోవడానికి ముఖ్య కారణం అదే. కానీ మన సమస్య, మన సమాజంలో ఏంటంటే, అల్లూరి సీతారామరాజు గిరిజనులతో కలిసి పనిచేసిన మహనీయుడు. కానీ ఆయన్ని ఒక కులానికి పరిమితం చేయటం అది మన దురదృష్టకరం. అది ఒకవైపు చిన్నపిల్లలకి పుస్తకాల్లో గాంధీజీ మహాత్ముడు అంటారు, గాంధీజీ ఆశయాలు ఇవ్వంటారు. కానీ ఇప్పుడు ఈ దేశాన్ని దిశానిర్దేశించే పెద్దల మటుకు గాంధీజీ తెలివైన వైశ్యుడు, చతుర్బనియా అంటారు. ఇది చాలా బాధ కలిగిస్తాయి. పిల్లలకి ఎలా ఉంటుంది, ఒకప్పుడు పుస్తకాలు చదువుకుంటేనేమో గాంధీజీ ఆశయాలు గొప్పగా చెప్తుంటారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఆశయాలను పాటించమని చెప్తుంటారు. సమకాలీన రాజకీయ పెద్దల మటుకు గాంధీజీ గారిని ఒక వెటకారంగానో లేదంటే కించపరిచే విధంగా ఆయన్ని ఒక జాతీయ నాయకుడిని, ఒక మహాన్ భావుడిని కూర్చోబెట్టి ఆయన ఒక వైశ్యుడిగా అభివర్ణించడం నాకు చాలా బాధ కలిగించింది. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.